తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. జయం సినిమా తర్వాత విజయం కోసం 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్న దర్శకుడు తేజ సోలో హీరోగా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న హీరో రానా. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్. వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ సినిమా మరో 2 క్రేజీ సినిమాలతో పోటీలో నిలిచి కూడా మిగిలిన సినిమాలన్నింటికన్నా క్రేజీ సినిమాగా పేరు తెచ్చుకొని అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్ తో దుమ్ము రేపుతుంది. కాగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి వస్తున్న టాక్ అద్భుతం అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఎబో యావరేజ్ గా ఉందంటూ, సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ గా ఉంది, ఎమోషన్స్ అద్భుతంగా ఉందంటూ చూస్తున్న ఆడియన్స్ చెబుతుండడం సినిమాకు బిగ్గెస్ట్ బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి. సినిమాలో మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే అనూప్ రూబెన్స్ అందించిన పాటలు సినిమాకు మేజర్ హైలైట్స్ లో ఒకటని, దాంతో పాటు రానా యాక్టింగ్ కేపబిలిటీస్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారాయని అంటున్నారు. తేజ చాలా కాలం తర్వాత పూర్తి ఫ్లోలో దర్శకత్వం చేసిన సినిమాలా ఉందంటూ తేజ దర్శకత్వాన్ని కూడా మెచ్చుకుంటున్న ఆడియన్స్ ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా అనిపించినా ఓవరాల్ గా ఫ్లో పరంగా ఫస్ట్ హాఫ్ కి మించి సెకండ్ హాఫ్ అనిపించిందని చెబుతుండటంతో మొత్తం మీద నేనే రాజు నేనే మంత్రి సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను ఓవర్సీస్ నుంచి తెచ్చుకుంది. ఇక సినిమా ఇదే టాక్ ను రెగ్యులర్ షోలో కూడా తెచ్చుకుంటే ఖచ్చితంగా 3 సినిమాలలో క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఈ సినిమాకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ పరంగా కానీ, ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కానీ మిగిలిన సినిమాలన్నింటికన్నా చాలా తక్కువ రేట్లకు ఓన్ ప్రొడక్షన్ లో ఓన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ఇది. దాంతో కేవలం ఈ సినిమాకు 10 కోట్లకు పైగా వసూళ్లు వస్తే క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మరి సినిమా కామన్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుందో తెలియాలి అంటే కొన్ని గంటల వరకు ఆగాల్సిందే. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.